కైవల్యపురానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షులకు ఇది సన్మార్గదర్శిక. సుందరమైన గొప్ప శాలువకు జతపరిచిన పాత అంచులా ఉందని దీనిని అగౌరవపరిచిన ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి. ఈ గ్రంథం శాలువ కాదు, సుందరమైన ఒక శిశువు. ఈ బిడ్డకు దృష్టి దోషం తొలగకుండా ఈ బాబాబాలుడు ఈ అవతరణికను నల్లని దిష్టి చుక్క వల్లే పొందుపరిచాడు. షడ్రసాలతో తయారైన గ్రంథమని ఆహారాలు, అధ్రయాలు, రకరకాల పదార్థాలు. ఇవి చక్కగా జీర్ణం కావడానికి మజ్జిగ వంటిది అవతరణిక. ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేను వల్లే ఈ గ్రంథం పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉంది. దీనికి దృష్టి దోషం తగలకుండా మెడలో వేసే దృష్టి పూసల మాల వంటిది ఈ అవతరణిక. ఇప్పుడు హేమాద్ పంత్ అనుసరించిన అధ్యాయులని పద్ధతిని నా బుద్ధికి తోచిన